సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నన్న అవును సార్. డాక్టర్, నా రిపోర్ట్స్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఐఎమ్ సారీ. హే కమాన్ గౌతమ్, ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ లూజ్ హోప్. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మ్యాక్సిమం 3 to 4 years. పోనీ ఇంకొకసారి చెక్ చేస్తే? గౌతమ్, అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ స్టూపిడ్, ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? ఎప్పుడు చూసినా దాని గురించి. అయినా మీ అబ్బాయికి జుట్టు అంటే ఎందుకు అంత పిచ్చి? బాగానే ఉందిగా. నీ అబ్బాయిలంటే నీకు మాకు తప్పితే నువ్వు అమ్మాయి అన్న సంగతి ఎవరికి తెలియదు. పోతే పోలేరా, మహా అంటే శివాజీలో దిది రజనీకాంత్ లా ఉంటాం అంతేగా. అతిగా నవ్వే ఆడది జుట్టు ఎక్కువ ఉందని మురిసిపోయే మగవాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. అలా అనుకోపోతే బతంలో లేరా? ఆల్రెడీ టెన్నిస్ బాల్ డిజైన్ లా సైడ్లు దొబ్బాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ నీకు నీకు మీ అందరికి స్టేడియం సారా. బానే ఉంది మావా. నాట్ బ్యాడ్. నవ్వండి, నవ్వుకోండి, బిస్కెట్ వస్తా. అమ్మాయి మళ్ళీ వాక్క. గౌతమ్, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడేంటి? అది నేను అడగాలనుకుంటా. జెంట్స్ బాత్రూమ్. ఓ, అది లేడీస్ టాయిలెట్ ఫుల్ గా ఉంది అందుకే. ఓ యా యా యా. ఎవరితో వచ్చావు? బెంగళూరు నుండి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వచ్చాను. నువ్వు? దాట్స్ మై గ్యాంగ్. ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి నీ ఫ్రెండ్ 3 months నుంచి లైన్ వేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లా. నీకెలా తెలుసు? దానికి టాలెంట్ కావాలి. నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. ఫేస్ రీడింగా తొక్క ఎలా? ఓయా, వాచ్ దిస్. ఆ మూల కూర్చున్న అమ్మాయి, తన పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పి. పింకీ. జుట్టు తక్కువ, సౌండ్ ఎక్కువ. దాన్ని చూసినాడు ఎవ్వడని చెప్తాడు. అదో పెద్ద రౌడీ. ఫస్ట్ తిట్టి ఆ తర్వాత మాట్లాడుతుంది. 1 year బ్యాక్ ఏదో చిన్న యాక్సిడెంట్. ఓ షిట్. అది నీకెలా? ఒరే గార్దా, ఎంతసేపు రా? ఇడియట్ నిద్దు. ఇది నా క్లాస్మేట్ తెలుసా? ఎన్ని రోజులైందా నేను చూసి? ఎప్పుడు వచ్చావురా? ఫోన్ చేయొచ్చు కదా. నిన్నే వచ్చానురా. అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. 1 week ఉంటాగా. రేపటి నుండి విల్ గో ఫుల్ షాపింగ్. ఓకే. ఓ షిట్, రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. సోదల ఫంక్షన్ ఉంటుందిలే. అయినా వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. స్టూపిడ్. నీకంటే బేవర్సోళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవడొకటి తగిలిచ్చు. దొరికాడు. ఎవడు? నువ్వే. నేనా? నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు కుదరదు. ఆ ఏడుపు ఎందుకురా? నీకు తెలుసా వీడికి పెట్రోల్, కారు ఎక్సెట్రా ఎక్స్ట్రా అన్ని ఫ్రీ. ఓ, రిసెషన్ లో కూడా ఇన్ని ఫెసిలిటీసా? ఏంటా జాబ్? అతన్ని వెతుక్కుంటూ స్నేహితురాలు సత్య అతని ఆఫీసుకు వెళ్ళింది. తనని ఆపాడన్న కోపంతో సత్య కళ్ళు ఎరిపెక్కాయి. ఒక్కసారిగా ఉన్మాదంతో నన్ను ఆపడానికి నువ్వెవరు? అరే జావ్ మేడం జావ్. అంతే, సత్య వెంటనే తోక తొక్కిన తాచులా బుసలు కొట్టింది. నేనెవరు తెలుసా? గౌతమ్ ఫియాన్సీని. నరనరాల్లో రక్తం వేగం పుంజుకొని ఒళ్ళంతా వణుకుతోంది. ఎన్ని పనులున్నాయో తెలుసా?
కార్డ్ ఫైనల్ చేసి ప్రింట్ చేసి పేర్లు రాసి ఊరంతా పంచి పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. డుబుక్ను మధ్యలో దూరి అందరినీ జానా అంటే వాచిపోతే నీకు నీ సార్కి తప్పగా. లోపలికెళ్ళిన సత్య అక్కడ ఏం చేసింది, ఎటువంటి భయంకర నిజాలు చూసింది, ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే సత్య ఏం చేసిందో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. డోంట్ గో అవే. కట్. హర్ష, సత్య ఏం చేసింది, ఏం చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా, ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్. కమ్ ఆన్, రెడీ. ఎవరి అమ్మాయి? తెలీదు సార్. ఎందుకలా అవుతుంది? పిచ్చిదానిలా ఉంది సార్. గొర్రె కసాయోని నమ్మినట్టు నిత్య గౌతమ్ కార్ ఎక్కింది. అయిపోయిందా? హ్యాపీ? ఎక్కడికో చెప్పు. షాపింగ్ మాల్. అబ్బా, అంటే అది రాజా. రాజా ఆడు. షూటింగ్ బాగుందిరా. హీరోయిన్ అవునరా, కాస్ట్యూమ్స్ కొంటానికి వచ్చావా? ఈ హీరోయిన్ ఎక్కడో చూసినట్టుందిరా. అంటే మా కజిన్ వాళ్ళ రిలేటివ్. రేయ్, బెంగళూరు పెళ్లిలో ఆ డ్రింక్ పార్టీ ఇదే. అరే లాస్ట్ ఇయర్ పెళ్ళిలో కనపడింది ఏమయ్యారా? ఆడదేగా చెప్పింది. కజిన్ అన్నా అంటే మిమ్మల్ని చూడగానే ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక. ఫ్రెష్ అఫేరా? చిచి, మొన్న పబ్ లో ఆ పింకీ తగిలిచ్చింది, దానికి ఖాళీ లేదంట. పింకీ తగిలిచ్చిందని? నిజం చెప్పినా కొడతారేంట్రా? వదిలేద్దామా పని? ఓకే. కాంప్రమైజ్, కాంప్రమైజ్, Okay. కాంప్రమైజ్. ఇంకా చాలరా. అబ్బా, మీరు మరీరా బాబు. వద్దు. ఓకే. నీ నోట్లో ఉన్నది 150 క్యాలరీస్, ఆ ప్లేట్లో ఉన్నది 750 క్యాలరీస్. మొత్తం తింటే బాడీలో అడ్డమైన ప్లేస్లో ఫ్యాట్ పెరిగి గౌతమ్ అని పక్క నుంచి పిలిచిన బాడీ మొత్తం తిప్పి చూడాలి. బై ద వే, స్వీట్ ఎక్కువగా తింటే జుట్టు కూడా ఊడుతుందంట. ఏం చేస్తున్నావు? వాట్? ఫ్రెండ్స్. ఆ గ్రీన్ డ్రెస్సా? అవును, సరి కూర్చో. మీరెప్పుడు కలిసినా ఇలాగే ఆడుకుంటారా? ఆడుకోవడం బేజా ఫ్రై బ్యాచ్ వాళ్ళు. బేజా ఫ్రై? అదే గౌతమ్ ఫ్రెండ్స్ కదా. వాట్? గౌతమ్ 1 సెకండ్, ఇప్పుడే వస్తా. యా, గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? అమ్మా, అక్కేమన్నా ఫోన్ చేసిందా? చూసి చాలా రోజులైందమ్మా. అక్క, అరే ఇప్పుడే నీ గురించి అమ్మతో. టెర్రిఫిక్, హారబుల్. అమ్మ, నువ్వు ఒకసారి లైన్లో ఉండు. ఎంత కళ, నిజమా? ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నేను కూడా ఇప్పుడే. హై, గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. నిత్య మా అక్క, మై సిస్టర్, ఎన్నోడ అక్క. కమల్ హాసన్ ఇంకా రిటైర్ అవ్వలేదురా, నువ్వు ఆపు. ఎంత మాట ఉన్నావు అక్క. ఇందాడి నుంచి అమ్మతో నీ గురించే. అటు చూడు. బావా? ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరితో? అమ్మతో. ఎవరే కొత్త వంటాడు? ఇంకెవరుంటారు బాబు? బావా ఎలా ఉండేవాడు బావా? ఇంటల్లుడని కూడా చూడకుండా వంట చేస్తున్నారా? అయినా నిన్నెవడు చెప్పమన్నాడు వంట వచ్చని? పెళ్ళైన కొత్తలో ఉన్న టాలెంట్లు అన్నీ చూపించాం. టైం బ్యాడ్, అలా ట్రాప్ అయిపోయాం. కమిట్ అయిపోయావా? హలో, ఉల్లిపాయలు సన్నగా తరగనా? అబ్బా, ఇది ఈ మధ్య నీకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. పెద్ద కట్ చేయరా? పర్లేదు, సన్నగానే బాగుంటాయి. హ్మ్. మరి ఎందుకు అడిగావే? పండంత బాగా అండెవరు లేరనేగా నేనున్నాను.
బావా బీరకాయ కర్రీ ఏం చేస్తావు కానీ బీరేసి వద్దాం పా. భయమా? చిన్న పిల్లోడిని చేసి ఆడిస్తున్నావు కదే, నువ్వు పైకి రావు. హలో, ఏంటి వాళ్ళ స్పెషల్స్? భేజా ఫ్రై. అక్క మీ అక్క చెప్పింది. అమ్మా, ఆహాహా, అత్తగారు కూర్చొని ఇంటల్లుడితో వంట చేయించడం మన ఇంట వంట లేదమ్మా. బాలేదు, ఇదేం బాలేదు. మీ బావని కాకాపట్టడం వేస్ట్ గాని భేజా ఫ్రై మాత్రమే మీ అక్క చెప్పింది. టేబుల్ కింద నుంచి ఎండ్ వరకు చెప్పింది మీ బావే. ఎంత నమ్మాను బావా. లైఫ్ ఆ? అంతా చెప్పేశావా? తప్పలేదు. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అది కూడా చెప్పేయి. బెంగళూరు వెళ్ళటం, నిత్యానికి వెళ్ళటం, మందు కొట్టడం, పెళ్లిలో డాన్సులు అన్నీ చెప్పేయి, అన్నీ చెప్పేయి. నేను చెప్పను, ఏ నువ్వు చెప్పేశావుగా. అమ్మ ఇవాళ లంచ్లో కర్రీ. సత్య ఎవర్రా? సత్య కాదు, నిత్య. నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు తెలియదు. ఆ? నిత్య చెప్పు. బ్యాడ్ సిగ్నల్. నిత్యానంద్, దొరికిపోయాడు మనోడు. బయటకి ఎప్పుడు వచ్చావరా? నీకు బయలు ఎవడిచ్చాడు? చచ్చావాడిని కొంచెం ఉంటే. ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. ఏమొచ్చిందా నీ భాషకి? ఇడియట్. ఫేస్ ప్యాక్. 6 ప్యాక్. నోరు మూసుకొని చాక్లెట్ రూమ్కి రా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. నేను వస్తా.